అందరికీ నమస్కారం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరి జనరల్ గురుకులాలలో అడ్మిషన్ నోటిఫికేషన్ 2025-26కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇది టీఎస్ గురుకులం 5th క్లాస్ అడ్మిషన్ 2025-26 సంబంధించి పూర్తిగా మరి దీనికి సంబంధించిన ఎలా అప్లై చేసుకోవాలి, దాని ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ వివరాలు కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మామూలుగా ఈ పేద మధ్యతరగతి పిల్లలు మరి ప్రైవేటు పాఠశాలల్లో, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టలేక మామూలుగా గురుకులాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇంగ్లీష్ మీడియం విద్య కూడా అందుతుంది. దీనికి సంబంధించిన టీజీ సెట్కి సంబంధించిన ఎగ్జామ్ ఫిబ్రవరి 23, 2025న ఉంది. మరి ఆన్లైన్ అప్లికేషన్స్ డిసెంబర్ 21, 2024 నుంచి ఫిబ్రవరి 1, 2025 వరకు మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఎగ్జామ్ మాత్రం ఫిబ్రవరి 23, 2025లో ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన. తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21వ శతాబ్దం సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. ఈ లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశమునకై 23/2025 నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని జిల్లాలంటే ఎంపిక చేయబడిన కేంద్రాలలో ఇక్కడ ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. అన్ని వివరాలకు మరి ప్రాస్పెక్టస్ కూడా ఈ కింది వెబ్సైట్లలో మనం ఈ వెబ్సైట్లకు వెళ్ళినట్టయితే డైరెక్ట్ మనం ఈ ప్రాస్పెక్టస్ను కూడా చూడొచ్చు. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు. అభ్యర్థులు తమ అర్హతను పరిశీలించుకొని మరి తేదీ 21/12/2024 నుండి 1/2/2025 వరకు ఆన్లైన్లో ₹100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేయొచ్చు. మరి ఒక ఫోన్ నెంబర్తో అందరి ఎక్కువ మంది అంటే ఆ పాఠశాలలు కానీ లేకపోతే ఎక్కువ మంది విద్యార్థులను దరఖాస్తు చేయొద్దు. అట్లా అభ్యర్థికి బదులుగా వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసిన అట్టి వారిపై సెక్షన్ 416 ఆఫ్ ఐపీసీ 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడును. విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది. అంటే తెలంగాణలో 10 పాత జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఆ 10 పాత జిల్లాలనే ఒక యూనిట్గా పరిగణించబడుతుంది. అభ్యర్థికి మరింత సమాచారం అవసరమైతే లేదా వారికి ఏదైనా సమస్య ఉంటే మరి కింది ఫోన్ నెంబర్లు కూడా సంప్రదించవచ్చు. ఇది TGSWRES, TWREIS, ఇది MJPT అంటే బీసీ, ఇది జనరల్ గురుకులాలకు సంబంధించి ఈ లాస్ట్ ఫోన్ నెంబర్. మరి మన గురుకులాల విద్యార్థి ప్రగతికి సోపానాలు అని చెప్పేసి ఇది గురుకులాలకు సంబంధించి డాక్టర్ విఎస్ అలగు వర్షిని ఐఏఎస్ గారు సెక్రటరీ, TGSWRES అండ్ చీఫ్ కన్వీనర్ VTG సెట్ 2025 వాళ్ళు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా మరి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తం మీద ఈ టీజీ సెట్ గురుకుల ఎంట్రన్స్ టెస్ట్ అనేది మాత్రం ఫిబ్రవరి 23, 2025న జరగబోతుంది. మరి దీనికి సంబంధించిన చాలా డీటెయిల్స్ అయితే మనకు దీంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఏజ్ లిమిట్ కూడా మీరు చూసుకోవాలి. ఏజ్ లిమిట్ మామూలుగా అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 2 years ఎగ్జామ్షన్ ఉంటుంది. మామూలుగా ఏజ్ 9 to 11 మధ్యలో బీసీ, ఓసీలకు ఉండాలి. మామూలుగా ఎస్సీ, ఎస్టీలకు మాత్రం మరి 9 to 13 years మధ్యలో 13 సంవత్సరాలు దాటకూడదు. మరి 9 సంవత్సరాల కంటే తక్కువగా ఉండకూడదు. ఇది మరి దీనికి సంబంధించిన డేట్స్ అలాగే ఈ షెడ్యూల్ అనేది మీకు ఈ వెబ్సైట్లో కూడా మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా ఎగ్జామ్ మాత్రం 11 to 1 o'clock మధ్యలో ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ వీటికి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. కాబట్టి 4th క్లాస్లో ఉన్నటువంటి సిలబస్ను మనం ఇప్పుడు 5th క్లాస్ ఎంట్రన్స్ కాబట్టి 4th క్లాస్లో ఉన్న తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ కావాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ద ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ 100 marks in the objective type and examination time is 2 hours. Each question carries 1 mark. OMR sheet is given for each candidate. Choose the correct answer and darken the relevant circle on the OMR sheet with a black ballpoint pen. The question paper consists of 5 parts are as follows. ఇక్కడ పార్ట్ A 25 marks ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ అంటే 1 to 25 ఇంగ్లీష్ ఉంటుంది. అలాగే పార్ట్ B మరి 25 marks మ్యాథమెటిక్స్ ఉంటుంది, అవి కూడా 25 marks. పార్ట్ C 20 marks ఎన్విరాన్మెంటల్ సైన్స్ EVS. పార్ట్ D తెలుగు 20 marks. పార్ట్ E మెంటల్ ఎబిలిటీ 10 marks. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. దీనికి అనుకూలంగా విద్యార్థులు ప్రిపేర్ అయితే కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు
టీజీ సెట్ ఆల్ టికెట్స్ అవన్నీ కూడా అది ఎగ్జామ్స్ ముందు మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మరి గురుకుల నోటిఫికేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీ సెట్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. మరి అందరూ కూడా దీనికి సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. ఈ ప్రవేశ పరీక్ష వరకు 4th క్లాస్ను ఇప్పటి నుంచే బాగా మరి 4th క్లాస్లో ఉన్న సబ్జెక్ట్స్ను బాగా చదివి మరి ఉత్తమ ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.